థ్యాంక్ యూ. హల్లెలూయా. కూర్చోండి. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్య భాగము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధ దినమందు ఇంతవరకు బిడ్డలు పాడిన పాటలు మీరు ఆలకించారు. మీకు స్తోత్రములు తండ్రి. మరి మీ మాటలు వినటానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. ఆరాధనలో సహాయం చేసిన ప్రభువా, మీకు వందనములు. స్తుత్యాగము అందుకున్న తండ్రి, మీకు వందనములు. వాక్యము ద్వారా మాతో మాట్లాడబోతున్న తండ్రి, మీకు వందనములు. ఈ వాక్యము జీవవాక్యము, ఎప్పటికీ మరెప్పటికీ సజీవమైన వాక్యం. ఆ మాటలు మేము అందుకోబోతుండగా ఆ మాధుర్యాన్ని మాకు తెలియచేయండి. మాటల వెనుక భావములు, భావముల వెనుక అర్థములు, అర్థముల వెనుక మర్మములు మాకు తెలియచేసి తదనుగుణంగా మేము జీవించడానికి మాకు జీవన చక్రములు మీరు సహాయం చేసి నడిపించమని వింటున్న బిడ్డలందరూ ఆత్మలో చైతన్యము పొందేలాగా సహాయం చేయండి. నేను కానీ, నా పాపము కానీ, నా బలహీనత కానీ నీ మాటలకు అడ్డు రాకుండా సహాయం చేయండి. అబద్ధ బోధలు నా నోట రాకుండా సహాయం చేయండి. ప్రభువా, నా వాక్చాతుర్యము కాదు, నీ జ్ఞానము, నీ తెలివి మాకు అందచేయండి. మేమందరం కూడా ఆత్మలో చైతన్యము పొందే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం, ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం ఎందుకు అంటున్నానంటే, ఈస్టర్ రోజు తిన్న బిర్యానీ ఇంకా అరగలేదు కాబట్టి ప్రజలు ఇంకా దాన్ని డైజెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, మనమైతే ముందుకు సాగుదాం. ఈరోజు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తటం అనుకున్న బ్యాక్గ్రౌండ్ విషయాలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. యేసుక్రీస్తు తిరిగి లేచి ఏం చేశాడు? యేసయ్య తిరిగి లేచి ఏం చేశాడు? ఎందుకు లేచాడు? ఎవరికి మేలు? ఆయన లేస్తే మాకేంటి లాభం అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేసినప్పుడు ఆయనకు సమాధానం చెప్పాను. కానీ ఇదే ప్రశ్న మనం కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అనిపించి మనకి ఈరోజు అదే వాక్యం పెంచుకోవడానికి అవకాశం దొరికింది. యేసుక్రీస్తు తిరిగి ఎందుకు లేచాడు? లేచి ఏం చేశాడు? ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి మరి ఇంట్రడక్షన్ పార్ట్గా మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తడం మనం చూసుకుందాం. మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తడం గురించి మాట్లాడుకుంటే, అసలు ఇత్తడి సర్పం అనేది విగ్రహారాధన కాదా అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇత్తడి సర్పం అనేది విగ్రహారాధన కాదా? అంతకుముందు అబ్రహాము పితరులు చేసిన విగ్రహారాధనను దేవుడు ఒప్పుకోకుండా అబ్రహాము బయటికి లాక్కొచ్చి మరి కనాన్ దేశం ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండమని చెప్పిన దేవుడు ఈరోజు అదే జనాంగానికి మరొక విగ్రహారాధన చేసే సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా చేయమంటున్నాడంటే, ఇది విగ్రహారాధన కాదు. ఇక్కడ పూజలు చేయమని, బలులు అర్పించమని చెప్పలేదు. పూజలు బలులు అర్పిస్తే విగ్రహారాధన. ఇంకోటి, మనస్ఫూర్తిగా చేస్తే విగ్రహారాధన. మనస్ఫూర్తిగా కాకుండా మొక్కుబడిగా చేస్తే విగ్రహారాధన కాదు. ఒకసారి క్రిస్మస్ సందర్భంలో ఒక సహోదరుడు ప్రశ్న అడిగాడు నన్ను. మీరు క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు కదా, క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటారు కదా, ఇది విగ్రహారాధన కాదా అన్నాడు. నేను అన్నాను, అది ఎట్లా విగ్రహారాధన అవుతుంది? ఇంట్లో మా తాతయ్య ఫోటో పెట్టుకుంటాను, మా అన్నయ్య ఫోటో పెట్టుకుంటాను, అది విగ్రహారాధన కానప్పుడు ఇది ఎలా అవుతుంది? నేను మొక్కితే విగ్రహారాధన, నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే విగ్రహారాధన, కాళ్ళ మీద పడి సంస్కారం పెట్టి టెంకాయలు కొట్టి బలులు అర్పిస్తే విగ్రహారాధన, ఇది కాదు కదా అని ఆర్గ్యుమెంట్ చేశాను. ఆయన అన్నాడు, నిజమే నిజమే అన్నాడు. కాబట్టి ఏది విగ్రహారాధన, ఏది విగ్రహారాధన కాదు మనం తెలుసుకోవచ్చు. విగ్రహారాధన అంటే దేవుణ్ణి తప్ప, యేసుక్రీస్తును తప్ప, యెహోవా దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణైనా సరే మనస్సులో దేవుడిగా ప్రతిష్ఠించుకుంటే అది విగ్రహారాధన. మనసులో దేవుడిగా ప్రతిష్ఠించుకుంటే, నువ్వు తప్ప వేరే దేవుడు లేడయ్యా, నువ్వే దేవుడివయ్యా, నాకు సహాయం చేయ ప్రభువా అని యెహోవాను తప్ప మరి ఎవరినైనా నువ్వు కోరుకుంటే అది విగ్రహారాధన. కాబట్టి ఇది విగ్రహారాధన కాదని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏమైంది? పాములు మనుషులను కరుస్తున్నాయి. తాపకరమైన పాములు మనుషులను కరుస్తున్నాయి. ఆ రోజుల్లో పాములకి కాళ్ళు ఉండేవి. పాములకి కాళ్ళు ఉండేవి.
యేసుక్రీస్తు వాటి కాళ్ళు కొట్టివేసి భూమి మీద పాకమని చెప్పినప్పుడు అవి భూమి మీద పాకటం మొదలుపెట్టినాయి. మరి కాళ్ళు ఎంత కాళ్ళు ఉండేవి, ఏ టైప్ కాళ్ళు ఉండేవి అంటే బల్లులకు ఉన్న కాళ్ళు, డైనోసార్స్కు ఉన్నంత కాళ్ళు, చిన్న చిన్న కాళ్ళు ఉండేవి. నడిచేవి, కాళ్ళ మీద నడిచేవి, కానీ ఆ కాళ్ళు అంత ప్రభావమైన కావు, తలిగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో సర్పాలు చెట్ల మీద నుంచి చెట్ల మీదకి దూకేవి. మీరు గమనించండి, కొన్ని పాములు ఇప్పటికీ దూకుతున్నాయి. పాములు చెట్టు మీద చెట్టు మీద పరిగెట్టి దూకుతాయి. ఆ ప్రభావం వాటికి ఇంకా ఉంది. ఇదే దాని అర్థము. చెట్ల మీద దూకటం అర్థం ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి పరిగెట్టడం, ఒక ఇన్సిడెంట్ నుంచి ఇంకో ఇన్సిడెంట్కి, ఒక సంఘటన నుంచి ఇంకో సంఘటనకి, ఒక దేవుడి దగ్గర నుంచి ఇంకో దేవుడి దగ్గర పరిగెట్టడం మంచిది కాదని దేవుడు చెప్పేశాడు. సరే, ఇప్పుడు మోషే సర్పాన్ని పైకెత్తి పెట్టినప్పుడు దాన్ని చూసి బ్రతకమని మోషేకి సెలవిచ్చి, ఎందుకంటే ఎవరైతే దానిని చూచి ఇతడి సర్పం చూచి నిదానించి చూచినందరూ బ్రతుకుతారు. నిదానించి చూడటం అంటే అర్థం ఏంటంటే ఇది విగ్రహారాధన కాదు, కాన్సన్ట్రేషన్, టేకింగ్ కాన్సన్ట్రేషన్ అంటే ఆత్మలో ప్రభువుని ఐడెంటిఫై చేసుకోవటమే, అంటే ఆత్మలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవటమే. ఇది ప్రతిష్ఠించుకోవడం కాదు, చూడటమే. ఉదాహరణకి ఒక డాక్టర్ గారు హస్తవాసి మంచిదని ఎవరైనా ఫ్రెండ్ నీకు చెబితే నువ్వు అనుకుంటావు, సరే ఈసారి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటావు. అది గురి, అంతే తప్ప విగ్రహారాధన కాదు. ఇక్కడ గురి పెట్టి చూడమంటున్నాడు. గురి అంటే ఎయిమ్ పెట్టి చూడమంటున్నాడు. ఎందుకు పామునే చూడాలంటే పాములు కరుస్తున్నాయి కాబట్టి, ఈ పాము పైకెత్తబడింది కాబట్టి. కరిచిన పాము చచ్చి పైకెత్తబడింది. ఆ కరిచిన పాము చచ్చి పైకెత్తబడింది. దాన్ని నువ్వు చూస్తే నువ్వు కూడా రక్షణ పొందుతున్నావు, నువ్వు కూడా బ్రతుకు జీవం పొందుతున్నావు. చచ్చిన పాము పైకెత్తబడింది, అది సిలువలో నెరవేరింది. చచ్చిన పాము. ఆనాడు దేవుడు చెప్పాడు ఆదాముకి, హవ్వతో మాట్లాడుతూ, మానవ సంతానానికి, స్త్రీ సంతానానికి నీకును వైరుధ్యం కలుగుతుంది. అతడు నిన్ను నువ్వు అతని మడిమ మీద కొట్టుదువు, అతడు నిన్ను తల పగలగొట్టు చితకగొట్టును అని ఉంది. మనిషి ఎప్పుడైతే యేసుక్రీస్తు సాతాను చితక కొట్టాడో సిలువలో, అప్పుడు సర్పం పైకెత్తబడింది. అందరూ దాన్ని చూసి ఏ సర్పమైతే నన్ను కరిచిందో ఆ సర్పమే చచ్చింది, ఇక నాకు రక్షణ అనే ఫీలింగ్తో ప్రతివాడు ఆ పామును, కంచు విగ్రహాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. చూసినప్పుడు అతనికి జీవం కలిగింది. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి. 21:5 సంఖ్యాకాండము 21:5 వాళ్ళు ఏమంటున్నారంటే చాలు, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యము. అది చవి సారము లేని మన్నా వాళ్ళకి ఎగటైపోయింది. తిని ఎగటైపోయింది. ముందు అదేముంది, రుచిగా ఉంది, తేనెకన్నా మధురంగా ఉంది అన్నవాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే రుచిగా లేదు, వాళ్ళకి మాంసం కావాలి. ఇప్పుడు రుచిగా లేదని చెప్పేసి గోల పెడుతున్నారు. వాళ్ళు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడటం మొదలుపెట్టిరి. దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడటం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది ఇవాళ కాకపోయినా రేపైనా దెబ్బే. దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది దెబ్బే, అది తెలియని దెబ్బ తగిలిద్ది. అలాగే సేవకునికి వ్యతిరేకంగా కూడా మాట్లాడకూడదు. ఇక్కడ మోషేకు కూడా కలిపాడు దేవుడు. దేవునికి వ్యతిరేకంగా అనలేదు, వాళ్ళు సేవకునికి వ్యతిరేకంగా అన్నారు. ఎప్పుడైతే దేవునికిని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడతారో అక్కడ వాళ్ళకి దెబ్బ తగులుతుంది. అందుకే దేవుడు పాములను పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుణ్ణి నిందించారు, దైవజనుడిని నిందించారు. దైవజనుడిని నిందించిన వాళ్ళకి వెంటనే శిక్ష ఉంటుంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మళ్ళా దైవజనుడిని ప్రార్థన చేయాలి. ఒకసారి మోషే వాళ్ళ అక్క ఎవరామే, మిరియాము, వాళ్ళ అన్న అహరోను మిరియాములు కూడా మోషేకి వ్యతిరేకంగా పోట్లాడారు, నిందించారు. దేవుడు మీతో ఆ మోషేతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా, మేము కూడా ప్రవక్తలం కదా, మేము కూడా గొప్పవాళ్ళమే అని అన్నారు. వెంటనే వాళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చింది. మళ్ళీ దేవుడు మోషే ప్రార్థన చేసి వాళ్ళకి కుష్ఠవ్యాధి తగ్గించాడు.
దేవుడు తన ప్రజలను, ముఖ్యంగా దైవజనులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. మనము ఆ దైవజనుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట అంటే దేవుడు ఒప్పుకోడు, ఓర్చుకోడు. ఇక్కడ చూస్తున్నాం సంగతి, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మోషేకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడే అంటున్నాడు, అందుకు ప్రజల్లోకి దేవుడు తాపకర సర్పాలు పంపించి ఆ సర్పాన్ని చంపి ఆ సర్పాన్ని పైకెత్తి ఆకాశంలో చూపించినందుకు దేవుడు చూపించిన గొప్ప లక్షణాలు ఏంటంటే, దేవుడు ఆ సర్పం ఎత్తటం వల్ల ఆ సర్పాన్ని చూచిన వాళ్ళు, నిదానించి చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళా బ్రతికారు. నిదానించి చూసిన వాళ్ళు బ్రతికారు. కాబట్టి ఇక్కడ యెహోవా తండ్రి ఆలోచన ప్రకారము ఐగుప్తు దేశంలో బయలుదేరిన ఆ దాదాపు 40 లక్షల మంది ప్రజలు కనాన్ దేశం చేరారా లేదా? ఎంతమంది చేరారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు దేవుడు చంపేశాడు అంటే, దాదాపు 39 లక్షల మందిని దేవుడు 40 సంవత్సరాలు చంపేశాడు. ఎందుకు? వాళ్ళల్లో ఇంకా ఐగుప్తు స్వభావం ఉండిపోయింది, ఆ ప్రాచీన స్వభావం ఉండిపోయింది. ఈ ప్రాచీన స్వభావం ఉంటే నవీన స్వభావానికి ఆటంకం. కాబట్టి దాన్ని చంపేయాలి. దేన్ని చంపేయాలి? ప్రాచీన స్వభావాన్ని చంపేయాలి. చంపేవాడు ఇద్దరు మాత్రం ఎందుకు బ్రతికించంటే, వాళ్ళిద్దరు నవీన స్వభావంలోకి వచ్చేసారు. నవీన స్వభావంలోకి వచ్చిన వాళ్ళకి, అంటే యేసుక్రీస్తుని ఎరిగి దేవుని మాట విని ఆ ప్రకారం చేసిన వాడు బ్రతుకుతాడు. అలా బ్రతకకుండా, అలా జ్ఞానం తెలియకుండా నా ఇష్టము, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని కామెంట్ చేసే వాళ్ళకి అప్పటికే ప్రతిఫలం దేవుడు చూపించాడు. వాళ్ళందరూ కూడా కానాన్ దేశము చేరలేదు. సరే, ఇక్కడ మనం ఇంకొక మాట చేసుకుందాం. ఎందుకు ఇక్కడ ఈ నిదానించి చూడాలంటే, వాళ్ళు నిదానించి చూడటం వల్ల బ్రతికారు. అంటే గురి కలిగి కాన్సన్ట్రేషన్గా చూడటం వల్ల జరిగింది. యోహాను సువార్త 17:12 ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17:12 దీని కాన్సన్ట్రేషన్ మాట ఇంకోటి మాట్లాడుతున్నాడు. యోహాను 17:12 యోహాను, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. యేసుక్రీస్తు శిలువలో మరణించి సైతాను కాళ్ళ కింద చితగగొట్టి దాన్ని పైన పెట్టి వేడుకగా చూపించిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితినే. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, నువ్వు నాకు ఎవరినైతే అనుగ్రహించావో వారినందరినీ కాపాడాను. నీవు నాకు ఎందరినైతే అనుగ్రహించావో వారినందరినీ కాపాడాను. ఇంకో మాట ఉంది, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునూ నశింపలేదు. ఒక్కడు తప్ప అందరినీ దేవుడు బ్రతికించాడు. ఆ ఒక్కడి పేరేంటి? యూదాయస్కరియోతు. అతను ఇక్కడ ఏమన్నాడంటే నాశన పుత్రుడు. అప్పటికి యేసయ్య చనిపోలేదు, అప్పుడు యేసయ్య సిలువను ఎక్కలేదు. కానీ అప్పుడే డిక్లేర్ చేశాడు దేవుడు. ఏమని డిక్లేర్ చేస్తాడంటే, ఒక్కడు తప్ప అందరూ నేను కాపాడుకున్నాను. కాబట్టి ప్రియ సంఘమ, ఎందుకు యేసయ్య సిలువలో మరణించాడంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన వారినందరినీ కాపాడుకోవటం కోసము సిలువలో తను ప్రాణం పెట్టాడు. దేవుడు అనుగ్రహించిన వారందరూ, ఒక్కడ మాత్రం మిస్ అయ్యాడు తండ్రి, వాడిని నేనేం చేయలేను ప్రభువా, వాడు నాశన పాత్రుడు అని ముందుగా దేవుడు యెహోవా తండ్రికి విన్నవించుకున్నాడు. ఆల్రెడీ చెప్పేశాడు, నేను ఒక్కడిని మాత్రం కాపాడలేను, మిగతా వాళ్ళందరూ ఓకే, అందరిని నేను కాపాడుకున్నాను. ఆ ఒక్కడి గురించి దేవుడు ఇంకో సందర్భంలో ఏమన్నంటే, వాడు పుట్టకపోతే మేలు అన్నాడు. ఒక చిన్న మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యేసయ్య, వాడు పుట్టకపోతే మేలు, అంత దరిద్రుడిగా వాడు ఉన్నాడు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వాక్యం చెప్పిన మారు మనసు కలగలేదు ఆయనకి. 3.5 సంవత్సరాలు పక్కన పెట్టుకుని తిరిగి ట్రైనింగ్ ఇచ్చి ఓళ్ళతో తిప్పి భోజనాలు పెట్టించి అన్నపానాలను పెట్టించి వాక్యం నేర్పించి చెప్పినా కూడా వాడు చివరికి నన్నే పడవటానికి సిద్ధపడ్డాడు తప్ప వాడిలో మార్పు రాలేదు. కాబట్టి ప్రభువా, వాడిని నేను క్షమించలేకపోయాను. ఆ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను మీకు అప్పచెప్పుతున్నాను, హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాను. సంఘ పాస్టర్ బాధ్యత ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఎంతమంది అయితే దేవుడు అప్పగిస్తున్నాడో వాళ్ళందరినీ తిరిగి దేవుడికి హ్యాండ్ ఓవర్ చేయాలి, వితౌట్ లిమిటేషన్స్, అంటే వితౌట్ లిమిటేషన్స్, ఎవరు మిగిలిపోకుండా. ఇది సంఘ కాపరి బాధ్యత.
ఇక్కడ యేసయ్య ఒక సంఘ కాపరిగా తనకు అప్పగించబడిన వారినందరినీ కూడా దేవునికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాడు. ఆ మాట అంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని, కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరెవడునూ నశింపలేదు. ఇంకొక మాట, దీని కరెక్టెడ్ మాట చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. 2వ కొరింథీ పత్రిక 4:14లో ఒక మాట చూద్దాం. ఆ, 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 ఆ. ఎస్, ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేను కాపాడాను, నేను రక్షించాను, నేను భద్రపరిచాను అంటున్నాడు. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే, ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టినని ఎరిగి. ఇక్కడ మీతో అంటే సంఘముతో కూడా తన ఎదుట నిలువబెట్టని ఎరిగి. ఇక్కడ ఎవరు లేపుతున్నారు, ఎవరు మనకి సహాయం చేస్తున్నారంటే, ఎవరు మనం లేపుతున్నారంటే దేవుడు లేపుతూ ఉన్నాడు. ఎవరితో పాటు అంటే యేసుతో పాటు. యేసు ప్రథముడు, మృత్యుంజయుడైన వారిలో తిరిగి లేచిన వాళ్ళలో యేసయ్య ప్రథముడు. తర్వాత మనం కూడా లేస్తాము. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందే జరిగిపోయింది. యేసు సిలువలో చనిపోకముందే, యేసు పుట్టకముందు కూడా, అంటే దాదాపుగా అనాది కాల ప్రణాళిక ప్రకారము ఈ కార్యక్రమం జరిగింది. ఏమి ఈ కార్యక్రమం అంటే, యేసుని ఎవరు లేపారో వానితో పాటు వానితో మేము కూడా లేస్తున్నాం, నమ్మకం మాకుంది. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, యేసును లేపిన వాడు మమ్మను కూడా లేపి మీతో అంటే సంఘముతో కూడా తన ఎదుట నిలవబెట్టును. ఎప్పుడు నిలవబెడతాడు? 2వ రాకడలో. సో జ్ఞాపకం చేసుకోండి, లేపబడేది సంఘపరంగా అంటే ఇండివిజువల్గా లేపబడతారు. కానీ సంఘములో చెప్పబడే వాక్యాలు విని తదనుగుణంగా బ్రతుకులు మార్చుకున్నవాడు లేపబడతాడు. సంఘమే లేని వాడికి మార్పు రాదు. చాలా జ్ఞాపకం చేసుకోండి, సంఘము లేని వారికి మార్పు రాదు. సంఘం వచ్చి నేర్చుకొని బ్రతుకును మార్చుకొని యేసయ్య వైపు తిరిగి చూస్తే ఆయనతో పాటు మనం కూడా లేపబడతాము. లేపబడటం అనే విషయం ఏంటంటే, యేసయ్య మొదట లేపబడ్డాడు, తర్వాత మనము లేపబడతాము. మనము అంటే ఇక్కడ శిష్యులు, వీళ్ళు ఈ అపోస్తలులు, వీళ్ళు సంఘం ముందు యేసు ముందు నిలబడతారు. అంటే యేసయ్య, అపోస్తలులు, సంఘము, 3 స్టెప్స్. అందరం కూడా ఎత్తబడతాము, దేవుని ముందు నిలబడతామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. ఎస్, మనుష్య కుమారుడు ఎత్తబడటానికి బేసిక్ రీజన్ ఏంటంటే, విశ్వసించు ప్రతివాడు నశింపక రక్షణ పొందుకోవాలి. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందాలి. అంటే ఇక్కడ చెప్తున్న సమాధానం తిరిగి వెనక్కి చదువుకున్న వాక్యాన్ని, మనుష్య కుమారుడు ఎందుకు ఎత్తబడాలి అంటే, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందాలి. యేసుక్రీస్తు అందించే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే విశ్వాసము. విశ్వసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే బ్లైండ్ ఫాలోయింగ్. విశ్వాసం అంటే రుజువులు కోరదు, లాజిక్లో అన్వేషించదు, రీజన్స్ అడగదు. విశ్వాసము బ్లైండ్ ఫాలోయింగ్ అనే మాట మీరు చదివితే హెబ్రీ 11:1 కనిపిస్తుంది. చదవద్దు, తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకోండి. హెబ్రీ 11:1 ఈ మాట మాకు కనిపిస్తుంది. బ్లైండ్ ఫాలోయింగ్. ఇక్కడ విశ్వాసం ఉంచితే అంటే అర్థం ఏంటంటే, దేవుడు వస్తున్నాడు, నమ్మాలంతే. ఎందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు క్వశ్చన్ చేస్తే మీకు ఉన్న రీజన్ దెబ్బతింటుంది. కాబట్టి నువ్వు నమ్మితే విశ్వాసం, ఇక్కడ నమ్మితే దేవుని నిత్య జీవం చూస్తామన్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తానో అలాగే విశ్వసింపబడేవాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
అక్కడ మోషే సర్పాన్ని ఎలా ఎత్తాడో, అక్కడ చూసిన వాళ్ళని ఎలా మారుమోసి పొంది రక్షణ పొందారో, ఇక్కడ కూడా యేసయ్య ఎత్తబడతాడు. యేసయ్య ఎత్తబడిన తర్వాత ఎవరైతే యేసయ్యను చూస్తారో వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. ఎలా చూడాలి? నిదానించి చూడాలి. నిదానించి అంటే అర్థం ఏంటంటే గురి కలిగి, కాన్సన్ట్రేషన్. మీకు ఇంగ్లీష్లో పదం ఉంది, రీడింగ్ అంటే అర్థం ఏంటి? రీడింగ్ అంటే అర్థం ఏంటి? చదవటం. రీడింగ్ అంటే అవునా, చదవటమేనా? స్టూడెంట్స్ చేసే పని ఇదే కదా, రీడింగ్. మరి స్టడీయింగ్ అంటే నేర్చుకోవటం. చదవటం మాత్రమే కాదు, చదువులో నేర్చుకోవటం కూడా ఉంటుంది. ఒక వచనం మనం 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 న్యూస్ పేపర్ చదువుతాం, గడగడగడ చదివేసి పక్కన పెట్టేస్తాం. ఒక అరగంటలో మొత్తం పేపర్ అయిపోయింది. ఎన్ని పేజీలు ఉంటుంది? 8 పేజీలు ఉంటుంది పేపర్. అది 8 పేజీలు మొత్తం చదువుతున్నావా? నువ్వు అది చదవు. గేమ్స్ చూస్తావు, స్పోర్ట్స్ చూస్తావు, మహా అయితే సినిమాలు చూస్తావు, ఇంకా అయితే రాజకీయం 2-3 ఎడిటోరియల్ చూస్తావు. అంతకుమించి నువ్వేం చూడవు. అంతదానికి 8 పేజెస్ పేపర్ వేస్ట్ నీకు. కానీ అరగంటలో చదివేస్తావు. అలా బైబిల్ చదవద్దు. ఇది బైబిల్ న్యూస్ పేపర్ కాదు. బైబిల్ జీవగ్రంథము. ఒక పాస్టర్ గారు నాతో చెప్పాడు, బైబిల్ అంటే ఏంటి అన్నాడు. ఇట్ ఈస్ ఎ డివైన్ లైబ్రరీ అన్నాడు. ఏమన్నాడు? ఇట్స్ ఎ డివైన్ లైబ్రరీ, పరలోక గ్రంథాలయం. గ్రంథాలయం అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? అన్ని సబ్జెక్టులు బైబిల్లో ఉన్నాయట. ప్రపంచంలో భూమి మీద ఎన్ని సబ్జెక్ట్స్ నువ్వు చదువుతావో భాషలు ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్ బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లో లేనిది లేదు, ఇంక్లూడింగ్ గాడ్. గ్రంథాలయంలో గాడ్ గురించి పెద్ద తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి దైవతత్వ సమాధానములు, స్వభావములు బైబిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ గ్రేట్ డివైన్ లైబ్రరీ. ఈ లైబ్రరీ చదివేటప్పుడు ఊరికే చదివేసి పేపర్ చదివినట్టు చదివితే లాభం లేదు. దీన్ని కాన్సంట్రేషన్గా నిలబడి స్టాండర్డ్గా అర్థమయ్యేట్టుగా 1-2 సార్లు చదవాలి. ఇక్కడ ఒక మాట ఉంది, నేను ఇప్పుడు చెప్పాను కదా, మన ముందు అన్నాను. మనం అంటే ఎవరు? అప్పుడు ఏం చదవాలి? ఈ ఉత్తరము, ఈ లెటర్ ఎవరు రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తున్నారు. అప్పుడు మనమంటే ఎవరు? కొరింథీ సంఘము. పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘంతో మన ముందు యేసయ్య వస్తాడు అన్నప్పుడు కొరింథీ సంఘానికి యేసయ్య వస్తున్నాడు, అన్నోని సంఘానికి కాదు. కానీ దాన్ని మనం అన్వయించుకోవాలి, మన జీవితాలకు అన్వయించుకొని. కొరింథీ సంఘానికి కనపడ్డ యేసయ్య అన్నోని సంఘానికి ఎందుకు కనపడ్డాడు? ఎస్, మనకు కూడా కనపడతాడు. ఒక నమ్మకం కలిగి ఉండటం విశ్వాసం. ఊరికే మన ఎందుకు దేవుడు కనపడతాడు అంతే ఏమీ అర్థం లేకుండా చదివితే వ్యర్థం అయిపోతుంది. అర్థం లేకుండా ఎప్పుడు చదవద్దు, అది వ్యర్థము. కాబట్టి ప్రియ సహోదరి, మోషే సర్పమును ఎలా ఎత్తెనో అది నువ్వు విశ్వసిస్తే నీకు నిత్య జీవము. విశ్వాసం లేకపోతే అది వేస్ట్. తర్వాత ఇంకో మాట చూద్దాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53-54 వచనాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53-54 వచనాలు చదువుకుందాం. చాలు, ఇంతవరకు మనం చూద్దాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. క్షయము అంటే ఏమిటి? నశించిపోయేది. లయము. క్షయము అంటే లయము, నశించిపోయేది. నశించిపోయే ఈ శరీరము నశించని శరీరం ధరించుకోవాలి. నశించిపోయే ఈ అంటే మట్టి శరీరము. నశించని శరీరం ఏముంది? ఆత్మ శరీరం. సో మట్టి శరీరం కాలిపోయి ఆత్మ శరీరం రావాలి. అది యేసుక్రీస్తు మరణ అంటే పునరుద్ధాన విజయము. యేసయ్య పునరుద్ధాన విజయం అంటే ఏంటంటే నశించిపోతున్న ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. నశించకుండా ఉండే శరీరము, ఆత్మ శరీరం నిన్ను ఆవహిస్తుంది. అది ఎలా? మనం చచ్చిపోయి భూమిలో పెట్టిన తర్వాత ఈ శరీరం ఆత్మ వస్తే ఏంటి లాభం? ఏంటి మనకేంటి లాభం అని అనుకుంటాం మనం. చాలామంది అదే అనుకుంటాం. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నాకు ₹1,00,000 లాటరీ తగిలేలా సహాయం చేయి ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను? ₹1,00,000 లాటరీ కావాలి. ప్రభు అంటాడు ఈ శరీరంలో కాదు, నీకు ఆ శరీరంలో ఇస్తానంటాడు. అప్పుడు నువ్వేమంటావు? అప్పుడు ఇచ్చేటప్పుడు ఏం చేసుకోండి నేను.
నువ్వు ₹1,00,00,000 ఎప్పుడు ఇస్తావంటే, ఇక్కడ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, ఇంకేదో పండుగ చేసుకుంటాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత ₹1,00,00,000 నాకేంటి అంటాడు. ప్రభు అంటాడు, ₹1,00,00,000 పరలోకం చేరటానికి నీకు ఉపయోగపడతాయా? నేను ఇస్తా, నీకు ₹1,00,00,000 నీకు ఇస్తా. ఆ ₹1,00,00,000తో పరలోకం టికెట్ కొనుక్కోగలవా? ఎందుకు వేస్ట్ కదా, వదిలేయి, నాతో రా, నేను నీకు నిత్య జీవం ఇస్తాను అని చెప్పినప్పుడు అతను మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును కదా. కాబట్టి శరీరం ఉన్నంత కాలము శరీర కోరికలు కోరుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇవేది కూడా పరలోకం నిన్ను చేర్చవు. పరలోకం చేర్చేది ఏంటంటే యేసయ్య మార్గం ఒకటే, నిత్య జీవం ఒకటే. అక్కడ చేరాలంటే ఈ శరీరము, అంటే క్షయమైన ఈ శరీరం లాభం లేదు. ఇంకో మాట చెబుతున్నాడు, మత్స్యమైన ఈ దేహం. మత్స్యము అంటే అర్థం ఏంటి? మత్స్యము అంటే అర్థం ఏంటి? కాదు, మత్స్యం అంటే అదృశ్యం. అదృశ్యం అంటే దృశ్యము, అదృశ్యము. మత్స్యం అంటే పనికి మాలిన శరీరము, అంటే ఈరోజు ఉండి రేపు నశించిపోయేది. ఇది అదృశ్యమైపోవాలి. మత్స్యము అంటే కనపడకుండా మాయమైపోయేది. ఇవాళ ఉండి రేపు మాయపోయే ఈ దేహానికి ఎప్పటికీ కనపడే ఆ దేహం నాకు ఇమ్మని అడగాలి. ఇవాళ ఉండి రేపు మాయమైపోయే ఈ దేహం కంటే ఎప్పటికీ కనపడే ఆ దేహం నాకు ఇవ్వు ప్రభు అని మనం అడగాలి. అప్పుడు మరణమందు విజయమందు మరణం మింగివేయబడెను. నువ్వు ఇంకా యేసుక్రీస్తు సువార్త విని యేసయ్య తిరిగి లేచడని తెలుసుకొని ప్రభు ఎత్తబడ్డాన్ని సంగతి తెలుసుకొని కూడా ఇంకా నువ్వు ప్రార్థన, ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అడుగుతుంటే నువ్వు ఎక్కడ మారుమనసు పొందావు? నీకు ఎక్కడ రియలైజ్ అయ్యింది? నీకు ఎక్కడ జ్ఞానం వచ్చింది? నీకు జ్ఞానం రాలేదు. నువ్వు ఇంకా అడుగుతూనే ఉండవు, నాకు అది కావాలి, ఇది కావాలని. అది కావాలి, ఇది కావాలని అడిగేవాళ్ళు ఇంకా రియలైజ్ కాలేదు. వాళ్ళ శరీరం ఎక్కడే ఉంటుంది. మీ శరీరము మత్స్యమైంది, అమత్యతను ధరించుకోవాలి. అంటే కనపడే ఈ శరీరము కనపడని శరీరం ధరించుకోవాలి. కనపడే అంటే అర్థం ఏంటంటే మనిషికి ఆకారం కనపడుతుంది. ఈ శరీరం వల్ల ఏంటి లాభం ఒకటి చెప్పండి. ఈ శరీరం వల్ల ఏంటి లాభం? మా తాతయ్య అంటూ ఉండేవాడు, మా నాన్న వాళ్ళ నాన్న, ఒరే నీ తల మీద రూపాయి పెట్టి అమ్మితే ఆ రూపాయి కోసం కూడా ఎవడు కొనడరా నిన్ను అంటున్నాడు. నీ తల మీద రూపాయి పెట్టి అమ్మితే ఆ రూపాయి కోసం ఎవడు నిన్ను కొనంట. కానీ ఈ రోజుల్లో కొంటున్నారు. కన్నుకు ఒక ధర, గుండెకి ఒక ధర, చేతికి ఒక ధర, నీ అవయాలన్నీ ధరలు ఉన్నాయి. అక్కడ నువ్వు అమ్ముకోపోయినా అలా కొనుక్కునే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ మత్స్యమైన అంటే కనపడే ఈ దేహము, ఉపయోగం లేని ఈ దేహము నిన్ను పరలోకం చేర్చదు. అందుకే ప్రభు ఇంకో మాట అన్నాడు, రక్త మాంసములు పరలోకమును స్వతంత్రించుకున్న నేరవు. నువ్వు రక్తము నీ శరీరం కలిగి ఉంటే నువ్వు పరలోకం పోలేవు. ఎందుకు పోలేవు? రక్తము శరీరం భూమికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది కాదు. భూమి మీద ఉన్నావు, భూమితో చేసిన మట్టి అది. ఈ మట్టిలో ఉన్న రక్తంగా మారింది. రక్తం ఉన్నంతకాలం నువ్వు బ్రతుకుతావు, రక్తం లేకపోతే నువ్వు బ్రతుకోవు. కానీ అక్కడ ఎప్పుడు బ్రతుకుతావు. అది శాశ్వత జీవం, అది శాశ్వత జీవం. ఇక్కడ రక్తం ఉన్నంత వరకే, అక్కడ రక్తం లేకపోయినా కూడా బ్రతుకుతావు. కాబట్టి అక్కడ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మరణమందు విజయమందు మరణము మింగివేయబడెను. ఏ విజయమందు? యేసుక్రీస్తు శిలువలో పెట్టిన ప్రాణము వలన, యేసుక్రీస్తు శిలువలో రక్తము కాచి తను చనిపోవటం వల్ల నిన్ను నన్ను బ్రతికించాడు. తను చనిపోయి తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను బ్రతికించాడు. కాబట్టి విజయమందు ఆయన విజయమందు మన మరణము మృంగివేయబడినది. ఈ వార్త మేము పోయిన వారం కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి కంక్లూడ్ చేస్తాను. ఇంకొక మాట చూద్దాము. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 5:4లో ఇంకొక మాట చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఎవరు? మనందరం దేవుని మూలంగా పుట్టామా లేదా? 2 జన్మలు ఉన్నాయి. ఒకటి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు, 2 శరీర ప్రకారంగా పుట్టిన వాళ్ళు. మనిషికి 2 జన్మలు ఉన్నాయి. ఒకటి, అందుకే నికోదేము అడుగుతాడు ఈ ప్రశ్న యేసుక్రీస్తుని, మళ్ళీ కడుపులో ప్రవేశించాలా, తల్లి కడుపులో ప్రవేశించాలా అడిగినప్పుడు ఆయన అంటాడు, అది కాదు, మనిషి రూపాంతరం చెందాలి. ఒక్కసారి పుట్టిన తర్వాత వాడు మళ్ళీ పుట్టడం లేదు. పుట్టినవాడు ఆత్మ ప్రకారం పుట్టట్లేదు, శరీరం ప్రకారం పుడుతున్నాడు. ఈ శరీరం ప్రకారం పుట్టినవాడు రూపాంతరం చెందినప్పుడు, ఆకారం మారిపోయినప్పుడు, ఆలోచన విధానం మారిపోయినప్పుడు వాడేమన్నా దేవుని మూలంగా పుట్టినవాడు.
వాడు దేవుని మూలంగా పుట్టినవాడు. మన ఉదాహరణకి బ్యాప్టిజం కూడా దేవుని మూలంగా పుట్టడమే. తన పద్ధతి మార్చుకొని, తన జీవన విధానం మార్చుకొని, తన స్టైల్ మార్చుకొని, తన పద్ధతి, అంతకుముందున్న లైఫ్ స్టైల్ మొత్తంగా మార్చుకొని కొత్త జీవన విధానం అనుభవించడమే బ్యాప్టిజం. ఇదే నూతన విధానము, ఇదే దేవుని మూలంగా పుట్టడము. దేవుని మూలంగా పుట్టడం అంటే ఇక నుంచి నేను దేవుడు చెప్పిన పని చేస్తాను, ఇంకే ఈ లోకం పాస్టర్ నాకు అక్కర్లేదు అంటే, ఇంక చెప్పాలంటే వైరాగ్యము, సన్యాసము కాదు. ఇది వైరాగ్యం కాదు, సన్యాసం కాదు. సన్యాసికి వైరాగ్యం తేడా ఏంటి? సన్యాసం అంటే అన్నీ విడిచిపెట్టి అడవులోకి పోయి తపస్సు చేసుకోవటం. అన్నీ విడిచిపెట్టమని దేవుడు చెప్పట్లేదు. వైరాగ్యము, నాకు ఏది అక్కర్లేదు, నేను చచ్చిపోతానులే, నాకు ఎందుకు కానీ, అది కూడా దేవుడు చెప్పట్లేదు. అన్నీ ఉండాలి, కుటుంబం ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, కుటుంబం పెళ్ళి ఉండాలి, అలాగే అన్నం ఉండాలి, భోజనం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, జాబ్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ చేసుకుంటూ నువ్వు మారు మనసు పొందాలి. కష్టం, కానీ ఈ కష్టాన్ని దేవుడు నేను ఇష్టంగా చేయమంటున్నాడు. ఏమీ లేకపోతే నువ్వు మారు మనసు పొందేది ఏంటి? ఆటోమేటిక్గా నీకు తల్లి తండ్రి లేరు, అడవులోప తప్ప చేసుకో, నీకు నువ్వు ఏం మారు మనసు పొందుతావు? అక్కడ ఈ శరీరంతో ఏం పోట్లాడతావు నువ్వు? నీకు ఏమి లేకపోతే నువ్వేం పోట్లాడక్కర్లేదు. కానీ శరీరం ఉంటేనే శరీరంతో పోట్లాడి గెలిచి ప్రభువును చూపించాలి. విశ్వాసం అదే అంటున్నాడు ఇక్కడ. దేవుని కుమారునిగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించుదురు. పుట్టిన వారందరూ కింద ఏమంటున్నాడంటే, 4వ దానికి రిఫరెన్స్ ఇచ్చాడు, కింద ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. పుట్టిన వారందరూ 4 నంబరేసి కింద ఏమంటే పుట్టినది అంతయు అంటే మనిషి మాత్రమే కాదు, సృష్టి కూడా దేవుని ద్వారా పుట్టాలి. చేతుల ద్వారా లేదా శరీరం ద్వారా పుడితే ఆ పుట్టుక కాదు, అది దైవ స్వభావం కాదు. దేవుని ద్వారా పుట్టాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చూద్దాము. కొలస్సీ పత్రిక 1:13. కొలస్సీ పత్రిక 1:13. ఎస్, ఇక్కడ ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి. అంధకార సంబంధం అంటే, అంధకారం అంటే చీకటి సంబంధం అంటే సైతాను సంబంధమైన అధికారం అంటే సైతాన్ నీ మీద అధికారం చేస్తున్నాడు. ఆ అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మారుస్తున్నాడు. నీకు తెలియకుండా నువ్వు సైతాను పనులు చేస్తున్నావు. యేసుక్రీస్తుతో ఆ సైతాన్ని గెలవవచ్చు. మనం అనుకుంటాం, ఇంకేముందలే, మనం మా బతికింతే, నాన్న దేవుడు నాకు ఇంతే రాసి పెట్టాడు. చాలామంది అంటారు, ఇక్కడ రాసి పెట్టాలి గురు దేనికైనా అంటాడు. ఏమంటాడు? ఇక్కడ రాసి పెట్టాలి గురు, అది లేదు నాకు దేవుడు రాయలా. దేవుడు రాశాడు, నీకు అర్థం కావట్లా. దేవుడు చరిత్ర తిరగరాయగలడు, ఆయుష్ మార్చగలడు. మార్చాడా లేదా? ఎంతమంది ఆయుష్ మార్చాడు దేవుడు బైబిల్లో? హిజ్కియా ఆయుష్ మార్చాడు, ఇంకా లాజరు ఆయుష్ మార్చాడు, నినివే ప్రజల ఆయుష్ మార్చాడు. సో దేవుడు ఆయుష్ మార్చగలడు. ప్రభువా నేను బ్రతకాలని ప్రార్థన చేయ, దేవుడిని ఆయుష్ పెంచుతాడు. సో ఇక్కడ రాయటం కాదు, దేవుడు తలస్తాడు. ఆయన చిత్తం నువ్వు ఉంటే నీ ఆయుష్ మార్చగలడు, నీకు జీవితం ఇవ్వగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నీ శక్తి పెంచగలడు. నీకు 70, 80, 90 ఏళ్ల వయసు కూడా పిల్లలు గల శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చాడా లేదా? ఆదాంకి ఇచ్చాడు. ఆదాంకి ఎంత వయసులో పిల్లలు పుట్టారు? ఆదాం వయసు 99 ఏళ్ళు, 100 ఏళ్ళు ఆదాంకి. ఆమె వయసు, భార్య వయసు 90. 100 ఏళ్ల వయసులో బిడ్డను కన్నాడు ఆదాము. అసలు పెళ్ళే కాకుండా బిడ్డ కంది ఈ అమ్మాయి ఎవరు? మరియమ్మ. అద్భుతాలు కాదా? దేవుడు చేయగలడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం, ఆయన నిన్ను మార్చగలడు, ఆయన జీవితాలు మార్చగలడు, ఆయన ఆయుష్ పెంచగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన దేవుని రాజ్య కుమారులము, దేవుని రాజ్యములో ఉన్నవాళ్ళము. మరి ఎందుకు యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే, మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇక్కడ సైతాను అధికారం అంటే ఏమిటి? నేను మీకు ఒక మాట చెప్తాను. దేవుడికి త్రిత్వం ఉంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సైతానికి త్రిత్వం ఉంది. ఏమిటది? సైతానికి త్రిత్వం ఉంది. ఒకటి
నీ బలహీనత. 2 అబద్ధ ప్రవక్తలు. 3 అధికారము. అంటే ముందు నిన్ను పట్టుకోవాలంటే నీ బలహీనత పట్టుకుంటాడు ముందు వాడు. నువ్వు ఎక్కడ పడిపోతావో చూస్తాడు, అక్కడ కొడతాడు దెబ్బ నిన్ను. నువ్వు నిలబడ్డావు అనుకో అక్కడ కూడా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సైతాన్ ఏం చేస్తాడంటే అబద్ధ బోధకులు పంపిస్తాడు. పాస్టర్లో ప్రవేశించి పాస్టర్ చేత నీకు ఒక అబద్ధం చెప్పిస్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు, పాస్టరే చెప్పగా లేనిది నేను చెప్పేసి నువ్వు అబద్ధం ఫాలో అవుతావు. సో అబద్ధ బోధకులు వస్తారు. నువ్వు అక్కడ కూడా నిలబడ్డావు అనుకో, అధికారం ఉపయోగిస్తాడు. అంటే అధికారులను పట్టుకొని నిన్ను శిక్షిస్తాడు. నీ మీద బాసులు ఉంటారే, వాళ్ళలో ప్రవేశించి వాళ్ళ చేత నిన్ను గలిబిలి సృష్టించి నిన్ను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. వాడికి కూడా తత్వం ఉంది, జ్ఞాపకం పెట్టుకున్న. 1 నీ బలహీనత, 2 సైతాను, 2 అబద్ధ బోధకులు, 3 అధికారము. ఇప్పుడు ఇండియాలో అదే జరుగుతుంది. అధికారం ద్వారా దేవుడు మనల్ని దెబ్బ కొడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిలబడాలి, మనం పడిపోకుండా నిలబడాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనములు. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూసుకుందాం. ఎస్, ఆత్మచేత ముద్రించబడితే. యు ఆర్ సీల్డ్ బై ది స్పిరిట్. ముద్ర అంటే దేనికి గుర్తు? లాస్ట్ టైం చెప్పాను, అధికారానికి గుర్తు. నీ మీద ఎవరైనా ముద్ర వేస్తే అది దేవుడిది అని అర్థం. మనం సంతలో మార్కెట్లో ఈ మేకలు గొర్రెలు కొనడానికి వెళ్ళినప్పుడు కొన్ని మేకల మీద చెవులకి స్టిక్కర్స్, అవేమిటంటాను, కమ్మలు కాదమ్మ, దానికి ఏది పేరు ఉంది. కమ్మలు ఓకే, చెవు కమ్మలు అంటారు. ట్యాగ్స్ అనుకుందాం. ట్యాగులు వేస్తారు. దాని అర్థం ఏంటంటే ఆ గొర్రె పలానా బ్యాంకులో లోన్ తీసుకున్న గొర్రె. ఆ గొర్రె మీద బ్యాంక్ అధికారులకు అధికారం ఉంది, ఈ ఓనర్కి అధికారం లేదు. నువ్వు కొనేటప్పుడు అది చూసి కొనాలి. ఒరే ఈ గొర్రె ఎక్కడదంటే బ్యాంకులో లోన్ తీసుకుని కొన్నావా, ఈ డబ్బులు నువ్వు కట్టకపోతే బ్యాంకు వాడు నిన్ను పట్టుకుంటాడు. బ్యాంకు వాడికి ఏం తెలుసు ఎవడు కొన్నాడు? ఆ ట్యాగే గుర్తు వాడికి. సో ఆ ట్యాగ్ ఎవరైతే కలిగి ఉంటాడో వాడు దేవుని సంబంధి. ఆ ట్యాగ్ ఎవడు కొన్నాడు? వాడు బ్యాంక్ సంబంధి. నీ మీద ముద్ర వేస్తే నువ్వు దేవుని సంబంధివి. సో దేవుడు నీకు ముద్ర వేస్తున్నాడు. ఆ మాట చూద్దాం, చూడండి. ఎఫ్ఎస్సి 1:13 ఉంది. ఎఫ్ఎస్సి 1:13. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. మనమందరం కూడా సీల్ చేయబడ్డాము. అది ఎవరు సీల్ అంటే వాగ్దానం చేయబడిన దేవునిది. దేవుడు మనకు వాగ్దానం చేసి మరీ సీల్ వేశాడు. మనల్ని టచ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. మనం ఆల్రెడీ సీల్డ్, దేవుని బిడ్డలం. ఎవడన్నా మనల్ని ముట్టుకుంటే వాడే పోతాడు. ఏ ఆయుధమును నీకు వ్యతిరేకముగా రూపొందించబడదు. కాకపోతే శరీరం ఉండకపోవచ్చు, కానీ వాడికి కూడా శరీరం ఉండదు. జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి నిన్ను ముట్టుకోవడానికి ఎవరికి అధికారము లేదు. దాని తర్వాత ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 14:3. యోహాను సువార్త 14:3. ఎస్, మీరు నా వద్ద ఉండులాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. ఎందుకు యేసయ్య తిరిగి లేచాడంటే మనం రీజన్స్ చూస్తున్నాం. రీజన్స్ ఏంటంటే ఎందుకు యేసయ్య తిరిగి లేచాడు ఇక్కడ చెప్తే, మొట్టమొదటి మనం ఏం చూసాము? దేవుడు మనందరినీ, అంటే ఏర్పాటు చేయబడ్డ వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటానికి సిలువలో చనిపోయాడు. రెండవది, మనం కూడా తిరిగి ఆయనతో లేస్తాము కాబట్టి తిరిగి పరలోకం పోవటం కోసము యేసయ్య తిరిగి లేచాడు. ఇంకోటి, మోషే సర్పాన్ని ఎలాగ ఎత్తాడో అలాగ మనం కూడా ప్రభువుని చూస్తే, ప్రభువుని నిదానించి కనుక్కుంటే, అంటే ప్రభువుని ఫాలో అయితే మనం కూడా యేసుక్రీస్తుకు కూడా లేపబడతాం. ఇంకోటి, ఇదిగో ఆయన అందరికీ విశ్వసించిన వారందరికీ కూడా, అంటే దేవుని పుత్రులు అయిన వాళ్ళందరికీ, అంటే దేవుని ద్వారా పుట్టిన వాళ్ళందరికీ కూడా పరలోకి ఇవ్వడానికి ఆయన మన కోసం జయించి ఉన్నాడు. తర్వాత లోకాన్ని జయించిన మన విశ్వాసం గొప్పది అంటున్నాడు. ఇప్పుడు
మనము ఆయన రాజ్య నివాసులుగా మార్చబోతున్నాడు. దేవుడు మనలను ఆయన రాజ్య నివాసులుగా మారుస్తున్నాడు. ఆత్మచేత ముద్రించి తన ప్రజలు అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ కొరకు నేను వచ్చి మళ్ళా మీకు స్థలములు సిద్ధపరుస్తానికి వెళ్తున్నాను. మనకి ఏదైనా ఒక నమ్మకం ఏంటంటే, భరోసా ఏంటంటే, ఇప్పుడు పల్లెటూరు నుంచి హైదరాబాద్ రావాలంటే పెద్ద కష్టం. హైదరాబాద్లో ఎవరుంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు కదా మనకి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికా కానీ కెనడా కానీ వెళ్ళామనుకోండి, మనం ఏమనుకుంటాం, అక్కడ ఏమైనా ఉంటే బాగుండు, మన కోసం తీసుకెళ్ళడానికి బాగుంటుంది కదా, దిగి ఎవరిని అడగాలి, ఏం అడగాలి తెలియదు కదా. అక్కడ ఏసై ఉంటే, నువ్వు పల్లాకు ఎక్కగానే ఏసై కనిపిస్తే ఎంత అదృష్టం కదా. అదే అంటున్నాడు, మీరు రండి, మీకోసం స్థలము సిద్ధపరిచాను నేను. నేను వెళ్ళి మీకోసం స్థలమును సిద్ధపరిచి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అందుకు యేసయ్య మరణించాడు, అందుకు యేసయ్య తిరిగి లేచాడు. ఎందుకంటే పర్పస్ ఉంది. ఆయన ఊరికే చనిపోలా, ఆయన ఊరికే లేవలా, లేచిన దానికి పర్పస్ ఉంది. ఆయన నీకోసము పరలోకములో స్థలములు సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచిన తర్వాత వస్తాడు, కలిసి మనం ఆయనతో పాటు ప్రయాణం చేయవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాము. తర్వాత ఇంకో మాట చూసుకుందాము. 2 తిమోతి 2:19. 2 తిమోతి 2:19. చాలమ్మా. ఇక్కడ ప్రభువు తన వారిని ఎరుగును, ఇక్కడ కొటేషన్ ఉంది. అక్కడ ప్రభువు తన వారిని ఎరుగును. ఇప్పుడు మన సంఘంలో ఒక 70 మంది 100 మంది కూర్చుని ఉంటాం. ఎంతమందిలో ఎవరు ప్రభువు వారు చెప్పగలరా? నేను ప్రభువుకు సంబంధించిన దానను, లేదా నేను ప్రభువుకు సంబంధించిన వాడను అని నువ్వు చెప్పగలవా? వాళ్ళనే ఆయన పిలుస్తాడు, నేమ్ బై నేమ్ పిలుస్తాడు. వాళ్ళనే ఆయన పిలుస్తాడు, అందరినీ పిలవడు. అందుకే అంటున్నాను, చర్చ్కి వచ్చిన ప్రతి వాళ్ళు క్రైస్తవులు కాదు. బై నేమ్ హీ విల్ కాల్ యూ. నీ పేరును బట్టి ఆయన నిన్ను పిలుస్తాడు. ఆయన ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుంచి తొలగిపోవాలి. చర్చ్కి వచ్చిన ప్రతివాడు ఏం చేయాలంటే, దుర్నీతి నుంచి తొలగిపోతే ఆయన గమనిస్తాడు, ఆయనకు అర్థమైద్ది వీళ్ళలో దుర్నీతి లేదని. ఎవరైతే అర్థం చేసుకుంటాడో వాళ్ళని పిలుస్తాడు. ప్రభువు తన వారిని ఎరుగును అంటే, మా బ్యాచ్ ఎవరున్నారు, నా క్లాస్మేట్స్ ఎవరున్నారు, నా అంతరంగంతో కలిసిపోయిన వాళ్ళు ఎవరున్నారు, నా ఆత్మతో కలిసిపోయిన వాళ్ళు ఎవరున్నాయి ఆయన ఈజీగా గుర్తుపడతాట. మీరు రండి అంటాట. అందరూ రారు, అందరూ ఎత్తబడరు, కానీ కొంతమంది ఎత్తబడతారు. నేను తరచుగా చెబుతూ ఉంటాను, మన ఇంటి పక్కన ఎవరన్నా ఒక అన్యుడు ఉంటాడనుకోండి, వాడికి మనం చెబుతూ ఉంటాం, సువార్త చెబుతాం, నువ్వు రా దేవుడు ఎత్తబడతాడు, నువ్వు రా దేవుడు వస్తున్నాడు, మనందరం లేచి ఎత్తబడతామని చెప్పిన తర్వాత ఓ రోజు యేసయ్య వచ్చాడు, అందరూ ఎత్తబడ్డారు, ఇద్దరు ఎత్తబడలా. ఎవరిద్దరు? చెప్పినామే ఎత్తబడలా, విన్నామే ఎత్తబడలా. అప్పుడు విన్నామంటది, నాకు భలే చెప్పేవుగా నువ్వు, ఎత్తబడతాను, నువ్వే ఎత్తబడలేదు, నాకేం చెబుతావు అని అడిగింది. సహోదరి సహోదరులారా, ఎత్తబడి మందలో నువ్వు లేకపోతే మనం బ్రతకడం వేస్ట్. ఎత్తబడే మందలో మనం లేకపోతే మనం బ్రతకడం వేస్ట్. అన్యులు రేపు కామెంట్ చేస్తారు, నువ్వే ఎత్తబడలేదు, నువ్వే నాకు చెప్పేది అంటారు. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే నీవు ముందు ఎత్తబడే మందలో నువ్వు ఉండాలి, చెప్పే మందలో నువ్వు ఉండాలి, చెప్పించుకునే మందలో కాదు. చెప్పే మందలో నువ్వు అంటే గొప్పతనంగా, ఇతరులకు లీడర్గా, ఇతరులకు మోడల్గా నువ్వు ఉండాలే కానీ ఒకరు నీకు టీచ్ చేసే విధంగా నువ్వు ఉండకూడదు. అందుకే అంటున్నాడు, దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోను. అది అనున్నది దానికి ముద్ర. ఏది ముద్ర అంటే, నువ్వు ఎప్పుడైతే దుర్నీతి నుంచి తొలగిపోతావో, ఆ దుర్నీతి నుంచి తొలగిపోయిన తర్వాత యూ విల్ బి సేవ్డ్. నీ మీద దేవుడు ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేసిన వాళ్ళని ఆయన పిలుస్తాడు. ఎవరైతే ముద్ర వేశాడో వాళ్ళందరూ ఆయన పిలుస్తాడు. ముద్ర పడిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎత్తబడటానికి ఇంకో మార్గం, 1 విశ్వాసం ఉంచాలి, 2 రాజ్యంలో ప్రవేశించడానికి నీవు సీల్ చేయబడాలి, 3 ఆత్మవిశ్వాసం ద్వారా ఎత్తబడాలి, 4 ఇక్కడ అంటున్నాడు ముద్ర వేయబడి ఉండాలి. ముద్ర లేకపోతే దేవుడు తన వారిని ఎలా గుర్తు చేసుకుంటాడు? ముద్ర లేకపోతే దేవుడు తన వారిని ఎలా గుర్తు చేసుకుంటాడు? నీకు ముద్ర ఉందా?
దేవుడు నిన్ను సీల్ చేశాడా లేదా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఈరోజు మనం జ్ఞాపకం సమయం ముగిస్తుంది, మనం ముగించుకుందాము. చివరిగా ఇంకొక మాట చెప్పుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన చేతిలో గొర్రెలమై మనం ఉంటే ఎవడైనా ఆయన దగ్గర నుంచి మనం లాక్కుంటాడా? ఎంత బోల్డ్ స్టేట్మెంట్ చూడండి ఇది. ఎవడును వాటిని నా యొద్ద నుండి అపహరింపలేడు. అపహరించడం దొంగతనం. నా చేతిలో మీరుంటే ఎవరైనా దొంగతనం చేయగలరా? చేయలేరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరందరూ నా చేతిలో ఉండండి, నేను మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని దోచుకెళ్ళలేరు. ఎవరు దోచుకెళ్తారు మనల్ని? సైతానే కదా. మరి ఆ సైతాన్ని దోచుకెళ్ళకుండా ఉండాలి. అర్థమైంది? దోచుకెళ్ళకుండా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? యేసయ్య రక్షణలో ఉండాలి, యేసయ్య రక్తములో ఉండాలి. నేను డిగ్రీ చదివే కాలంలో రోజుల్లో మా నేటివ్ ప్లేస్లో డ్రామాలు ఇస్తుండేవాళ్ళు. అప్పట్లో మా బాబాయ్, మా నాన్నగారి తమ్ముడు, ఆయన ఎక్కువగా ఈ క్రీస్తు వేషం వేసేవాడు, క్రీస్తు వేషం ధరించేవాడు. ఆయన క్రీస్తు వేషం క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజు వేసేవాళ్ళము. అందుకోసం ఆయన భోంచేసేవాడు కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు వేషం వేయాలంటే 3 రోజులు భోంచేసేవాడు కాదు. అని అంటాడు, ఒరే మీరందరూ బాగా తింటున్నారా, నేను తినలేకపోతున్నాను రా అంటేవాడు. ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి. ఆయన చేతిలో ఒకసారి గొర్రె పిల్ల పెట్టాల్సి వచ్చింది. గొర్రె పిల్లను పెట్టాల్సి వచ్చింది. పెడదామంటే ఆ మేకప్ మేనవను బొమ్మను తెచ్చాడు. బొమ్మను తెచ్చి ఆయన చేతిలో పెట్టి మోసుకెళ్ళమన్నాడు. ఆయన నాకొద్దు బొమ్మ వద్దు, నాకు గొర్రెపిల్ల, నిజమైన గొర్రెపిల్ల కావాలన్నాడు. అప్పుడు నిజమైన గొర్రెపిల్లలు తెచ్చి ఆయన చేతిలో పెట్టాం. పల్లెటూరు కాబట్టి గొర్రెపిల్ల ఈజీగా దొరుకుతున్నాయి. ఒక వైట్ గొర్రెపిల్ల తెచ్చి ఆయన చేతిలో పెట్టాం. నేను అసిస్టెంట్ అప్పుడు, అంటే నేను వేషం లేదు, ఊరికి అందరికి సహాయం చేసేవాడిని. అలా గొర్రెపిల్ల ఆయన చేతిలో పెట్టినప్పుడు అది జారిపోతుంది. ఆ స్టేజ్ మీద లైట్స్ అయిన కనపడ భయపడి పారిపోతుంది. దాని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఇటు పట్టుకున్నాడు, దాని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అది పెలుగులాడుతుంది కానీ పోలేకపోతుంది. సహోదరుడా, ఆయన చేతిలో నువ్వు ఉంటే ఎంత పెనుగులాడినా నిన్ను పోనీయుడు. ఆయన చేతిలో నువ్వుంటే, గొర్రెపిల్లలాగా ఆయన చేతిలో నువ్వుంటే ఎవడును ఆయన బిడ్డలను అపహరింపడు. ఎవడు కూడా ఆయన బిడ్డలను అపహరింపడు. ఎవడికి ధైర్యం లేదు, ఎవడికి హలో ఎవడు కూడా ఆయన బిడ్డలను అపహరింపలేడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నువ్వు నిజమైన గొర్రెవైతే, నువ్వు నిజమైన నాయకుడిని అనుసరించేట్లయితే ఆయన స్వరం వింటావు. మనం చాలామంది అనుకుంటాము, యేసయ్య ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు కదా, తెలిస్తే బాగుండు కదా అనుకుంటాం. యేసయ్య వచ్చేటప్పుడు ఆయన పిలుస్తాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. అది నీకు మాత్రమే వినిపిస్తుంది. నువ్వు ఆయన దగ్గర అనుసరించి వెళ్ళిపోతావు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆయన స్వరం వినిపిస్తుంది. ఆయన పిలుస్తాడు, బై నేమ్ హీ విల్ కాల్. అప్పుడు వెంటనే నీకు అర్థమైపోయింది. అలా వెళ్ళిపోతావు. ప్రభువా నేనున్నాను ప్రభు అంటావు. క్షణకాలంలో రెప్పబాటులో ఈ మత్స్యదేహము అమత్స్యదేహాన్ని ధరించుకుని వెళ్ళిపోతుంటావు, పైకి వెళ్ళిపోతుంటావు. గొప్ప అదృష్టం అది. క్రైస్తవులకు మాత్రమే కలిగిన అదృష్టం. కానీ క్రైస్తవులు కూడా దాన్ని వాడుకోలేకపోతున్నారు. క్రైస్తవులకు మాత్రమే కలిగే గొప్ప అదృష్టం అది. అది మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎవడు కూడా ఆయన చేతుల్లోంచి మనల్ని లాక్కెళ్ళలేడు. ఇంకొక మాట చెప్పి ముగించుకుందాము. 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. 1వ తెస్సలోనిక పత్రిక 4:14. చదవమ్మా. యేసు మృతి పొంది తిరిగి లేచిన నమ్మిన ఎడల, మృతి పొంది లేచిన వాళ్ళని ఏమంటాం మనం? మృత్యువును జయించిన వాళ్ళని ఏమంటాము? మృత్యుంజయుడు. మృత్యువును జయించిన వాడు మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయుడు వచ్చేటప్పుడు ఏమైందంటే
ఆయనతో కూడా ఆయన యందు నిద్రించిన వారు కూడా వస్తారట. ఆయనతో కూడా ఆకాశం నుంచి వచ్చేటప్పుడు ఆయనతో కూడా ఆయన యందు నిద్రించిన వారు కూడా వస్తారు. ఒకవేళ మీ అమ్మ చాలా ప్రార్థనా పరురాలనుకో, ఆయన దగ్గర ఉంది, రేపు నువ్వు అమ్మను ఇక్కడే చూస్తావు, అమ్మ అని పిలవచ్చు. మీ అమ్మ మంచి ప్రార్థనా పరురాలైతే అంటే అర్థం ఏంటంటే చాలామంది ఆయనతో తిరిగి వస్తారు, మనం కూడా వెళ్తాం. ఒకవేళ మనం చావకముందు యేసయ్య వస్తే, మనం చనిపోకముందు యేసయ్య వస్తే ఆయనతో పాటు మన పితరులు వస్తారు. మన పితరులు వస్తారు. ఎవరి పితరులు? అబ్రహాము రావచ్చు, యాకోబు రావచ్చు, దావీదు రావచ్చు. వీళ్ళందరూ ఆయనతో మరి పరలోకం వెళ్ళలేదంటే వెళ్ళలేదు. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మాట చూద్దాం, ఎక్కడ ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 11:39 వాళ్ళు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నారు. హెబ్రీ పత్రిక 11:39. ఎస్, వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఎవరు వీరంటే ఇది 11వ చాప్టర్. ఈ 11వ అధ్యాయంలో అందరి విశ్వాస వీరి లిస్ట్ ఉంది. ఆదాము దగ్గర నుంచి యాకోబు, యేసుక్రీస్తు దాటిపోయి ఈ రోజు వరకు ఉన్న లిస్ట్ అంతా అందులో ఉంది. వాళ్ళందరూ కూడా అంటే ఆదాము దగ్గర నుంచి చాలామంది ఇంకా పరలోకం చేరలేదు, పరదైస్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారంటే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణ కాలేరు. ఆ మాట బైబిల్లో ఉంది. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాను కనుక వారు ఇంకా వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఒకవేళ జడ్జిమెంట్ వస్తే అందరికీ వాళ్ళకి మనకి కలిపి జడ్జిమెంట్ వస్తుంది. అంటే జడ్జిమెంట్ లైన్లో ఆదాము నిలబడతాడు, నువ్వు నిలబడతావు. అబ్రహాము నిలబడతాడు, నువ్వు నిలబడతావు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను ముగించుకునే ముందు. జడ్జిమెంట్ ఎవరికి? ఒక టీచర్ ఉన్నాడు, ఆ స్కూల్లో బాగా మ్యాథ్స్ చెప్పే ఒక స్టూడెంట్ ఉన్నాడు, అసలు మ్యాథ్స్ రాని స్టూడెంట్ ఉన్నాడు, అప్పుడప్పుడు చేసేవాడు స్టూడెంట్ ఉన్నాడు. పాస్ మార్కులు వేయాలంటే ఎవరికి వేస్తారు? టీచర్ ఉన్నాడు. టీచర్ స్కూల్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకడు బాగా చదువుతాడు, ఒకడు ఏమీ చదవడు, ఒకడు అప్పుడప్పుడు చదువుతాడు. పాస్ మార్కులు ఎవరికి వేస్తారు? బాగా చదివాడు అంటే వాడికి తీర్పు లేదు కదా. పాస్ మార్కులు వేసేవాడు వాడికి ఆల్రెడీ పాస్ అయిపోయాడు, వాడికి తీర్పు లేదు. అసలు ఎప్పుడు చదవడు, వాడికి తీర్పు లేదు, వాడు అక్కడే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. సో జ్ఞాపకం పెట్టుకోండి, బాగా చదువుకున్న వాడికి పాస్ మార్కులు వేస్తారు, వాడికి తీర్పు లేదు, వాడికి ఎగ్జామ్ లేదు. బాగా చదవని వాడికి తీర్పు లేదు, వాడు ఆల్రెడీ నరకానికి తోయబడ్డాడు. మరి ఎగ్జామ్ ఎవరికి? నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి. ఇవాళ ప్రార్థన చేసి రేపు మానేసి ఉంటాడే వాళ్ళకి తీర్పు. సహోదరుడా, నీకు తీర్పు కావాలంటే అందులో ఉండు, వద్దనుకుంటే అటో ఇటో ఉండు. నువ్వు సరిగ్గా ఉన్నావా, దేవుడు తీర్పు లేకుండా తీసుకుపోతాడు. సరిగ్గా ఉండవా, నీ జోలికి కూడా రాడు యేసయ్య. కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే యేసయ్య ఏమంటున్నాడు? ఉమ్మి వేస్తాడు, పోరాని ఊసేస్తాడట. ఆ స్థితి మనకు ఉండకుండా ఉండాలంటే మనం దేవుని స్థితిలో ఉండాలి. దేవుడు మనల్ని అందుకోసం ఏర్పరచుకున్నాడు. వీఆర్ చోజన్ బై గాడ్, హీ విల్ కాల్ అస్ బై నేమ్. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. సిద్ధంగా ఉండవలసిన దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు అందరం కూడా శిరస్సు వంచి ప్రార్థనలో కొనసాగుదాం. నిన్ను నీవు వాక్య ప్రకారం తీర్చిదిద్దుకో సహోదరి, సహోదరుడా. ప్రియ సహోదరి, సహోదరుడా,
ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో ఈరోజు ఫ్రీగా మాట్లాడాడు. అరమరికలో లేకుండా తను ఎందుకు తిరిగి లేచాడో, ఎవరి కోసమో లేచాడో, ఏం చేస్తున్నాడో అవన్నీ దేవుడు నీతో మాట్లాడాడు. నీతోనే మాట్లాడాడు. ప్రియా సోదరి, మరి నువ్వు అలా ఉన్నావా? దేవుడు ఎన్నుకోబడ్డ మందలో నువ్వు ఉన్నావా? ఆయనకు అనుగ్రహించబడ్డ వారిలో నువ్వు ఉన్నావా? ఎత్తబడే మందలో నువ్వు ఉన్నావా? ముద్ర వేయబడిన స్థితిలో నువ్వు ఉన్నావా? విశ్వాసం వల్ల రక్షించబడే ముద్రలో మనుషుల జాతిలో నువ్వు ఉన్నావా? ఎత్తబడిన శిలువను చూసిన మందిలో నువ్వు ఉన్నావా? యేసయ్య తిరిగి వచ్చేటప్పుడు ఆ మందలో నువ్వు ఉన్నావా? ఎక్కడున్నావు నువ్వు? నీ స్థానం ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఒక్కసారి తెలుసుకో. సహోదరి, సహోదరుడా, నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. సిలువలో యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు లేచాడు అని అడిగితే సమాధానం చెప్పడానికి ఈరోజు నీ దగ్గర సమాధానం దేవుడిచ్చాడు. ఎందుకు యేసయ్య తిరిగి లేచాడంటే నిన్ను లేపటానికి, నన్ను లేపటానికి, మనందరం పరలోకం పోవటానికి. ఆ స్థిరమైన నిశ్చయత కలిగిన వారమై దేవునిలో ముందుకు సాగుదాం. మీరందరూ అలాగే ప్రార్థన చేసుకుంటుండగా మనం బలలో చేయి వేద్దాం. స్థిరమైన మనసు కలిగి, నిశ్చలమైన బుద్ధి కలిగి, ఏకాభిప్రాయంతో మనం బలలో చేయి వేద్దాము. నీ మనసు ఊగిసలాడకుండా చూసుకో. దేవుడు నీకు తీర్పు తీర్చాలా? అవసరం లేదా? నిర్ణయించుకో. దేవుడు నీకు తీర్పు తీర్చాలా వద్దా? నువ్వు నులివెచ్చగా ఉన్నావా? వెచ్చగానున్నావా? చల్లగానున్నావా? అటో ఇటో తేల్చుకో. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉండకు సహోదరి. నీకు తీర్పు రాదు. వెచ్చగా ఉంటే తీర్పు రాదు, చల్లగా ఉన్నా తీర్పు రాదు. నులివెచ్చగా ఉంటే మాత్రము తీర్పు తప్పదు. అది భయంకరము. అక్కడ నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకో. బలలో చేయి వేయబోతున్నావు కదా, మరి బలలో చేయి వేసే ముందు ఒకసారి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. మనస్ఫూర్తిగా బలలో చేయి వేస్తున్నావా? లేదా ఆ మందులో ఉండలేకుండా పోతూ ఉన్నావా? లేదా ఆ కష్టంలో ఉండలేకపోతున్నావా? నువ్వు దేవుని బిడ్డ